హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే లిప్ బామ్ అండి. బీట్రూట్ తోటి లిప్ బామ్ ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. దీనికోసం శ్రమ పడే అవసరం లేదు, ఎక్కువ వస్తువులు కూడా ఏం అవసరం లేదు. అదే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వస్తువులతోని ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకైనా ఇది పెట్టొచ్చు అనమాట. ఈ లిప్ బాము అరే నోట్ల పెదాలకు పెడితే ఫుడ్ తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అనే టెన్షనే అవసరం లేదండి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఈజీగా యూజ్ చేసుకునే టిప్ అనమాట ఇది. దీనికోసం ముందుగా ఒక బీట్రూట్ తీసుకోండి. మరీ అంత పెద్ద సైజు బీట్రూట్ అవసరం ఏం లేదండి. ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకోండి. అలాగే ఒకటి వాజ్లైన్ది పెట్రోలియం జెల్లీ ఒకటి తీసుకోండి, చిన్న బాక్స్. అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్. దీనికోసం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అండి కావాల్సినవి. ఫస్ట్ అయితే బీట్రూట్కి పొట్టు గీక్కోవాలండి. దానిపైన ఉన్న మొత్తం తోలంతా గీకేసుకోవాలి పీలర్ తోటి. నేను చూపించే ఈ బీట్రూట్ లిప్ బామ్ అనేది మరీ లిప్స్టిక్ లాగా అంత రెడ్గా అయితే అస్సలు ఉండదండి. నార్మల్ పింకిష్ కలర్లో వస్తుంది. మన లిప్స్టిక్ లాగా లిప్స్కి పెట్టుకోగానే లిప్స్టిక్ పెట్టుకున్నట్టుగా మాత్రం అస్సలు ఉండదు. జస్ట్ లిప్ బామ్ రెడ్ కలర్ లిప్ బామ్ లాగా ఉంటుంది అంతే. మరి కలర్ అయితే అంతగా రాదు, లైట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు పొట్టు గీక్కున్న తర్వాత దీన్ని మొత్తము తురుముకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల్లాగా మొత్తం తురిమేసుకోవాలి బీట్రూట్ని. ఇలా తురుముకోవడం కొంచెం కష్టం అనిపిస్తే ఏం లేదండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డైరెక్ట్ మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసేసుకుంటే బెటర్ అండి, అంత శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు. నేనైతే ఇలా తురుముకుంటున్నాను. నార్మల్గా అయితే మిక్సీలో వేస్తాను ఎప్పుడైనా, కాకపోతే ఇప్పుడైతే తురుముకుంటున్నాను చిన్న చిన్నగా. ఇదైతే మా పాప కోసం చేస్తున్నాను అండి. తన లిప్స్ బాగా పగులుతున్నాయి అనేసి మా పాప కోసం రెడీ చేస్తున్నాను నేను ఇది లిప్ బాము. ఇప్పుడు ఇది తురుముకున్న దాన్ని ఒక చిన్న గిన్నెలో దానిపైన జాలి పెట్టేసి దాని రసం అంతా పిండేసుకోవాలి. మనం ఇట్లా ఒక గిన్నె తీసుకొని దానిపైన జాలి పెట్టేసుకోవాలి. జాలి పెట్టేసుకొని దీన్ని తురుముకున్న దాన్ని మొత్తం ఆ జాలి పైన వేసేసుకొని ఒత్తేసుకుంటే చాలు. దీంట్లో ఉన్న జ్యూస్ అనేది అందులోకి వెళ్ళిపోతుంది అనమాట, ఫిల్టర్ అయిపోతుంది. ఎలాంటి బీట్రూట్ ముక్కలు లాంటివి అవి రాకుండా మంచిగా జ్యూస్ తీసుకోవాలి బీట్రూట్ది. చూసారా ఎంత వచ్చిందో? నేను తీసుకున్న ఒక చిన్న బీట్రూట్కి చాలా జ్యూస్ వచ్చింది కదా. ఇలా మొత్తం పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ని కొంచెం ఇంకా మెత్తగా చేసేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఈ బీట్రూట్ అనేది బాడీకి మంచిదండి, అలాగే ఫేస్కి కూడా, అదే మన స్కిన్కి మంచిది, అలాగే మన లిప్స్కి కూడా చాలా మంచిదండి. దీన్ని తినడం మనకు హెల్తీయే, అలాగే ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా మన ఫేస్ చాలా మంచిది. అలాగే ఇలా లిప్ బామ్స్ లాగా రెడీ చేసుకొని లిప్స్కి పెట్టుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట బీట్రూట్ వల్ల. సరే అండి, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయో గిన్నెనో ఏదో ఒకటి పెట్టేసుకోండి. డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం కడాయి తీసుకున్న కడాయిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని అందులో ఒక చిన్న గిన్నె పెట్టేసుకోండి. చిన్న గిన్నె పెట్టేసుకొని ఇందులో వాజ్లైన్ది పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదండి, అది వేసుకోండి. ఇందులో ఒక 2 to 3 టీ స్పూన్స్ అంతా వాజ్లైన్ది పెట్రోలియం జెల్లీ వేసేసుకోండి. ఈ వాజ్లైన్ పెట్రోలియం జెల్లీ అనేది మనకు చిన్న చిన్న షాపులలో కూడా అవైలబుల్గా ఉంటుంది, అలాగే డీమార్ట్లలో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో మనకి ఎక్కడైనా దొరుకుతుందండి ఈజీగానే, మనకు అవైలబుల్గా ఉంటుంది ఇది. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఇవే వాడేటోళ్ళం అండి. మాకు ఇలాంటి ఇన్ని కంపెనీలు ఉంటాయని తెలియదు, మాకు అసలు ఏది తెలియదు. ఒక నోవో వాజ్లైన్ ఒకటి ప్లస్ ఇది ఒకటి వాజ్లైన్ పెట్రోలియం జెల్లీ, ఈ రెండే ఉండేవి. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఇవే వాడేటోళ్ళం అనమాట. లిప్స్కి అయితే నోవా క్రీమ్ వాడేటోళ్ళము, ఇది చేతులకి కాళ్ళకైతే వాజ్లైన్ది పెట్రోలియం జెల్లీ అయితే యూజ్ చేసేటోళ్ళం అనమాట మేము. అప్పట్లో మాకు లిప్స్కి ఒక వాజ్లైన్ ఉంటుంది అనేసి, అదే లిప్స్కి లిప్ బామ్ అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా మాకు తెలియదండి. సర్లేండి, ఇక ముచ్చట ఎందుకులేండి. కానీ ఇప్పుడైతే ఇది మంచిగా
కరిగేటట్టు కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ కరుగుతూనే ఉంది, అది మొత్తం కరిగిపోయి వాటర్ అయిపోతుంది అనమాట. మంచిగా చూడండి, మీరు వీడియోలో చూపిస్తున్నా కదా, అలా అయిపోతుంది అనమాట. కరిగి మొత్తం ఇట్లా వాటర్ అయిపోయింది కదా, చూడండి. ఇలా కావాలన్నమాట వాజ్లిన్ కరిగిపోయి. ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్స్ అంతా బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. ఒక 3 to 4 వేసేసుకోండి. నేనైతే 3 వేసుకున్నాను. 3 కూడా అంత ఫుల్గా ఏమి వేయలేదు, కొంచెం హాఫ్గానే వేసిన. 3 టీ స్పూన్స్ అంతా. అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్, ఏ కంపెనీ అయినా పర్లేదండి, ఏదో ఒకటి కోకోనట్ ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులో మొత్తం కలవాలి, కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. జల్దీ కలవదు, కలుపుతూనే ఉండాలి. కలుపుకోరిగా మంచిగా కలపాలి. బీట్రూట్ జ్యూస్లో ఇప్పుడు మనం వేసిన ఆయిల్ ప్లస్ పెట్రోలియం జెల్లీ అందులో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా మొత్తం అందులో కలిసిపెట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్, ఆయిల్ విత్ పెట్రోలియం జెల్లీ మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక బాక్స్లోకి, ఏదో ఒక బాక్స్ అండి నా దగ్గర ఇప్పుడు వాజ్లిన్ ఖాళీ చేసిన పెట్రోలియం జెల్లీ వాజ్లిన్ ఖాళీ చేసిన బాక్స్ ఒకటి ఉండే ఖాళీగా, సో అందులోనే వేసేసుకుంటున్నాను. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి, కొంచెం క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక 4 to 5 minutes పక్కన పెట్టుకోండి. తర్వాత ఎందుకో నేను చెప్తా రీజను, పక్కన ఎందుకు పెట్టుకోమంటున్నాను. ఇప్పుడు 4-5 minutes తర్వాత దాని క్యాప్ ఓపెన్ చేద్దాము. చూడండి, వాజ్లిన్ ఎంత కావాలో దానికి ఎంత కలర్ అవసరమో అంత కలరు తీసేసుకుంది. బీట్రూట్ది అవసరం లేనిది మొత్తం వదిలేస్తుంది అనమాట, ఎక్సెస్ దాన్ని మొత్తం వంపేసుకోవాలి. దానికి ఎంత అవసరమో అంతే కలర్ యూజ్ చేసేసుకుంటుంది అనమాట పెట్రోలియం జెల్లీ. మిగతాదంతా వదిలేయడం జరుగుతుంది. దాన్ని మొత్తం ఎక్సెస్ మొత్తం తీసేసుకోవాలి. అది ఎప్పటికీ అలానే ఉంటే అది అలానే ఉంటుందండి, దాంట్లోకి మాత్రం వెళ్ళదు, దానికి పట్టుకోదు. వాజ్లిన్కి మన లిప్ బామ్కి మాత్రం ఆ కలర్ పట్టుకోదు. సో దాని ఎక్సెస్ అంతా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత చూడండి, మనది రెడీ అయిపోయింది లిప్ బామ్. చూసారా ఎంత బాగా వచ్చిందో. కలర్ చెప్పాను కదా, మరీ రెడ్గా అయితే రాదు, నార్మల్ పింకిష్ కలర్ వస్తుంది అంతే. చూసారా, కానీ ఆ తృప్తే వేరు కదా, మనం ఇంట్లో మనంతలో మన చేతితో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు, అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ అయితే అస్సలు నొక్కకుండా మర్చిపోకండి. బాయ్.